హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గోరుచిక్కుడుకాయ వేపుడు అండి. గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఇది. పదండి చేద్దాం. ముందుగా గోరుచిక్కుళ్ళు ఇలా ఒలుచుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. కడాయి తీసుకున్నాను. దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. మనం చేసేది ఫ్రై కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక 2-3 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఫ్రైస్లోకి చాలా బాగుంటుందండి. అటు ఇటు కదుపుకోండి. ఇప్పుడు ఫ్రెష్ది ఒక రెండు రెమ్మలైన కరివేపాకు వేసుకోండి. మనం తొక్కు మొత్తం తీసుకొని సన్నగా కట్ చేసుకున్న గోరుచిక్కుడిని వేసుకోండి. అటు ఇటు కలుపుకోండి మంచిగా. దానిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. కలుపుకోండి పసుపు ఉప్పు పట్టేలాగా గోరుచిక్కుడు ముక్కలన్నిటికీ. మూత వేసి మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి. ఇప్పుడు చూసారా, ఆ గోరుచిక్కుడు ముక్కల్లో ఉన్న వాటర్ ఊరుతున్నాయి. ఆ నీటితోనే మగ్గిపోతాయండి గోరుచిక్కుడుకాయలు. ఒకసారి కలుపుకోండి అటు ఇటు మంచిగా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం వెల్లుల్లి కారానికి రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లోకి 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, నేనైతే 2.5 చెంచాలు కారం తీసుకుంటున్నానండి. గుంటూరు కారం తీసుకుని వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి ఎక్కువైతే కావాలంటే వేసుకోండి, లేకపోతే తక్కువైనా వేసుకోండి. నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను. చూసారా, ఉల్లికారం ఇలా కచ్చపచ్చగా వేసుకోండి, మరీ పేస్ట్ లాగా చేయొద్దు. ఒకసారి తీసి చూద్దాం. చూసారా, గోరుచిక్కుడు ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. వేయించుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది, టేస్టే మారిపోతుందండి. మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకున్నామో గోరుచిక్కుడు వేపుడు అంత బాగుంటుంది. ఈ ఫ్రైస్లో మాత్రం టేస్ట్ ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి. ఈ వేపుళ్ళన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వి మంచిగా మగ్గినప్పుడు ఈ వెల్లుల్లి కారం ముద్దని వేసి మంచిగా ఫ్రై చేస్తే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనం వెల్లుల్లి కారాన్ని మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, అది దీనిలోకి వేసేసి మంచిగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఒక 2-3 మినిట్స్. అంతేనండి, రెడీ అయిపోయింది మన గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అబ్బా అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.